దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమించబడినటువంటి విశ్వాసులకును ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ప్రతిదినము దేవుని వాగ్దానము వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకును యావత్ ప్రపంచానికి క్రీస్తు పరిచర్య తరపున శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించి అంచెలంచెలుగా దీవించాలన్నది మాత్రమే మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిమ్మల్ని ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతము జరుగుతున్నటువంటి భయంకరమైన దినాల్లో సాతాను మనుషులని పట్టి జాలిస్తూ ఇదిగో దేవుని యందు విశ్వాసం కలిగిన కుటుంబాలని టార్గెట్ చేస్తూ వారి కుటుంబాలని దేవుని ఎదుటి నుంచి దూరం చేయాలని, వారిని శోధనలకి, ఇరుగులకి, ఇబ్బందులకి, నష్టాలకి, కష్టాలకి గురి చేసి వారిని మరణానికి పాత్రలు చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నటువంటి రీతిలో ప్రభు యూట్యూబ్ మాధ్యమం ద్వారా నీ గృహానికి వస్తున్నాడు. ఇదిగో నీకు మేలుకరమైన జీవితాన్ని అనుగ్రహించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ దినమున ఏ పరిస్థితుల్లో గుండా సతమతమైపోతూ నా జీవితం ఏంటని నువ్వు బాధపడుతున్నట్లయితే ఈ వాక్యం నీ కోసమే. ఇదిగో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఈ దినమున హెచ్కేలు రాసిన గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనములో లెక్కించిన రీతిని బట్టి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత కాల సందర్భంలో సాతాను ద్వారా ఎదుర్కొంటున్న శోధనలు బట్టి దేవుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదే, దేవుడు మాకు మేలు చేయట్లేదే, ఇంకెక్కడ దేవుడు లేని ఒక ఆలోచన కూడా నీ మనసులో పుట్టించేది సాతాను మాత్రమే. ఇదిగో వాడి కుయుక్తులను ఉపయోగించి నిన్ను దేవుడి నుంచి దూరం చేయాలని, దేవుడి సన్నిధి నుంచి నిన్ను నీ కుటుంబాన్ని వేరుపరిచి ఇదిగో నిన్ను మరణానికి, నిన్ను నిందకును, నిన్ను హృదయం బద్దలయ్యే పరిస్థితులకు తీసుకువెళ్ళాలని వాడి ప్రయత్నం. మరి ఈ దినమున ఏ పరిస్థితుల్లో నువ్వు విఫలమైపోయి నా జీవితంలో ఎటువంటి మేలు లేదేమో, నా జీవితంలో ఇంకా ఆశీర్వాదము లేదేమో, నా జీవితంలో ఇక ఎటువంటి శుభకరమైన దినాలు నేను చూడనేమో అని ఏడుస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ప్రభువు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన నీకు మునుపటి కంటే అత్యధికమైన మేలుని కలుగజేయబోతున్నాడు. నీ శోధనలోను, నీ బాధలలోను, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను, నీ భార్య నిన్ను విడిచినను, నీ భర్త నిన్ను విడిచినను, నీ పిల్లలు నిన్ను విడిచి వెళ్ళిపోయినను, నాన్న వారందరూ త్రోసివేసినను ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇదిగో 365 సార్లు భయపడకుము, భయపడకుము, భయపడకుమని లిఖించబడినది. భయము వలన మరణము వస్తుందని సెలవిచ్చి ఉంది. భయం అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇరుకు, ఇబ్బంది, కష్టము, నష్టము నువ్వు అనుభవించాలని ఆయన సిలువలో నీ కోసం రక్తం కార్చి మరణించలేదు. కేవలం ఇదిగో నీవు దారిద్రత అనుభవించాలని ఆయన చనిపోలేదు. నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించాలని, నీవు నీ కుటుంబము ఇదిగో నిండు 100 ఏళ్ళు ప్రభు సన్నిధిలో సంతోషంగా బ్రతుకుతూ ఆశీర్వాదాలకు కర్తలుగా ఉండాలని మాత్రమే ప్రభువు తన నిలువెల్ల రక్తాన్ని సిలువలో కార్చి నీ కోసం మరణించాడు. అటువంటి దేవుడు నిన్ను మర్చిపోతాడని, నిన్ను విడిచిపెడతాడని నీకు ఆలోచన కలిగిస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలన్నిటిని నువ్వు జయించి జీవించాలన్నదే ప్రభు కోరిక. ఈ దినాన ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అని అంటే, గత కాలపు నీ జీవితంలో జరిగిన ప్రతి ఇరుకులను, ఇబ్బందులను బట్టి, ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి రకమైన శోధనను బట్టి, కష్టాన్ని బట్టి, హృదయం బద్దలయ్యే పరిస్థితులను బట్టి ఏడుస్తూ ఒకవేళ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నట్లయితే నీకు ఒక శుభవార్త. నిన్ను ప్రేమించే వారు ఒకరున్నారు, నీ కోసం ప్రాణం పెట్టిన వారు ఒకరున్నారు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన త్వరగా తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చు కాలంలో ఇదిగో మనము కడవరి దినాల్లో ఉంటున్నాము కాబట్టి సాతానికి సమయం లేదని వాడు గ్రహించి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని తిరుగుతున్నాడు. కానీ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఇటువంటి గట్టు పరిస్థితుల్లో కూడా, ఇటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా ప్రభువు నీకు అత్యధికమైన మేలు కలుగజేస్తానని అంటున్నాడు. మునుపటి కంటే అత్యధికమైన మేలు, మునుపు నువ్వు చూసిన మేలుల కంటే, ఇదిగో నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రస్తుతం ఉన్న స్థితిగతులలో నా బతికేంటని ఏదో ఉద్యోగంలో విఫలమైపోయి, ఇదిగో వివాహాలు జరగటం లేదని, అప్పుల బాధల్లో మునిగిపోయి, అనారోగ్య పరిస్థితులతో, అవమానాలతో, నిందలతో, అనేక రకమైన స్నేహితుల వల్ల ఇబ్బందులు, కుటుంబంలో ఉన్న వారి వల్ల ఇబ్బందులు, ఇదిగో సంఘంలో ఇబ్బందులు, నీ సేవలో ఇబ్బందులు, ఇరుకులు, ఇబ్బందులతో నలిగిపోయి ఈ వాక్యాన్ని వింటున్నామేమో నాకైతే తెలియదు. కానీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో నీ ఏడుపుని వినే ఆయన ఉన్నాడు. నీ కన్నీటిని ఆనందంగా మార్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు.
బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో హోషేయ ప్రవక్త దేవుడు బయలుపరుస్తాడు. ఇదిగో యాకోబు కన్నీరు విడుచుతూ దేవుడిని బతిమలాడుకున్నాడంట. జీవితకాలం మొత్తం తండ్రిని మోసం చేసి, అన్నదమ్ములను మోసం చేసి, జ్యేష్ఠత్వాన్ని ఇదిగో దొంగలించినటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. జీవితంలో అనేక రకమైనటువంటి చేదు అనుభవాలని రుచి చూసిన యాకోబు ఇశ్రాయేలుగా మారడం గల కారణం అతడు దేవుని సన్నిధిలో పోరాడాడు, దేవునిని గెలిచాడు, దేవుని సన్నిధిలో మోకరించి ఇదిగో ఆయన్ని బ్రతిమలాడుకున్నాడు. ఈ దినమున నీవు నీ స్వాభావికమైన ఆలోచనల చేత దేవుణ్ణి దుఃఖపరిచి ఉన్నట్లయితే ఆయన బ్రతిమలాడు, ఆయన సహాయం కోరుకో. ఆయన పక్షపాతి కాదు, ఆయన నిరంతరం కోపించేవాడు కాదు. ఖచ్చితంగా నీకు అత్యధికమైన మేలును అనుగ్రహిస్తాడు. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలోని నిర్ధారితుడిగా బ్రతుకుతూ అనేక రకమైన మేలు కార్యక్రమాలు చేస్తూ ఇంకనూ నీ జీవితంలో శోధన, ఇరుకు, ఇబ్బంది అనుభవిస్తున్నట్లయితే నీకు ఒక శుభవార్త. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. మునుపటి కంటే అత్యధికమైన మేలు దేవుడు నీకు చూపించబోతున్నాడు, రుచి చూపించబోతున్నాడు. ప్రభు వైపు నమ్మకముగా చూడు, ప్రభు వైపు నమ్మకముగా చూడు. ఇదిగో ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. నీకున్న కష్ట పరిస్థితిని బట్టి ఈ దినం నీకు ఎవరు సహాయం చేయలేదని నువ్వు కృంగిపోయిన ఎడలైతే నీ కోసం నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ యేసు ప్రభు నిజమైన దేవుడు నీకు తెలియకపోతే నీకు ఒక శుభవార్త. నీ కోసం మరణించి తిరిగి లేచిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనని నీ విడువడు, ఎడబాడు. చూడుమో నా అరచేతిలో నిన్ను చుక్కుకొని ఉన్నాను, నీవు నా సొత్తని సెలవిచ్చిన దేవుడు నిన్ను మర్చిపోడు. దేవుని ప్రియబిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ధైర్యముగా ఉండండి. మీరు ధైర్యం విడిచిపెట్టకండి. ఇదిగో అత్యధికమైన మేలు ప్రభు మీకు దయచేయబోతుంటుండగా అందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేసుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. గడిచిన ఉదయకాలం నుంచి, గడిచిన రాత్రి కాలం నుంచి ఈ ఉదయకాల సర్పములు కాచి దాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన రీతిని బట్టి స్తోత్రాలు. ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా నీ బిడ్డలను దర్శిస్తున్న రీతిని బట్టి స్తోత్రాలు. ఈ దినమున ఆయా పరిస్థితుల్లో నలిగిపోతూ నీ వైపు చూస్తున్న బిడ్డల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తల్లిదండ్రులను కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, భార్యను కోల్పోయి, భర్తను కోల్పోయి, లేదా దీర్ఘకాలపు వ్యాధులతోనూ, సమస్యలతోనూ, అప్పుల బాధలతోనూ, ఇరుకులతోనూ, ఇబ్బందులతోనూ, నిందలతోనూ, అవమానాలతోనూ, ఇదిగో ప్రభా మనుషుల తృణీకారాన్ని బట్టి కానీ, ఉద్యోగంలో వైఫల్యం చెంది, జీవితంలో వైఫల్యం చెంది, ఇదిగో అనేక రకమైన పరిస్థితుల్లో ఏ పరిస్థితులు గుండా బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారో నాకైతే తెలియదు. కానీ నజరేయుడైన యేసు నామములో వారికి ఉన్న ఏ పరిస్థితి నుండి అయినను వారికి సంపూర్ణ విడుదల కలుగును గాక. బిడ్డలందరూ సంతోషముగా జీవించుదురు గాక, ఆనందంగా జీవించుదురు గాక. బిడ్డల తలల మీదకి నిండైన ఆశీర్వాదాలు వచ్చును గాక, మెండైన ఆశీర్వాదాలు వచ్చును గాక. ఆ బిడ్డలందరూ సంతోషంగా వారి కుటుంబాలతో మనస్ఫూర్తిగా నీ సన్నిధిలో ఆరాధించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. అత్యధికమైన మేలుతో బిడ్డలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువైన నీవు ఆశీర్వాదాలకు కర్తలుగా మారస్తానని వాగ్దానం అనుగ్రహించిన దేవుడు, ఇదిగో తల్లిదండ్రులు మరిచినను విడిచినను నేను నిన్ను విడువను మరువనని సెలవిచ్చిన దేవుడు. బిడ్డలు ఎంతమంది అయితే కృంగిపోయి కృషించిపోయి ఇదిగో ప్రభు మాకెవరు దిక్కులేరని ఏడుస్తున్నారు, బిడ్డలందరికీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల హృదయాలకు కలిగిన గాయాలను మాన్పమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఏ రంగంలో ఈ దినమున ప్రభావైనా ఇదిగో వారు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ రంగములన్నింటిలో వారికి విజయం కలుగును గాక. ఆయా మార్గాల్లో పొంచి ఉంటున్న మరణాన్ని, అవమానాన్ని, హృదయ బద్దలయ్యే పరిస్థితులు యేసు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరూ సంతోషంగా, సమాధానంగా ఉండదు గాక. మనుషుల వల్ల కలుగు అవమానాన్ని అయితే కానీ, హానికరమైన పరిస్థితులు అయితేమో కానీ యేసు నామములో లయమైపోవును గాక. ఆయా ప్రయాణ మార్గంలో బయలుదేరిపోతున్న బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణ వారి గమ్యానికి చేరు పర్యంతరం బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాం. రోడ్డు మార్గాల్లో పొంచుంటున్న మరణాన్ని, యాక్సిడెంట్ని యేసు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, సమస్త విధమైన పరిస్థితుల్ని నీ ఆధీనంలోకి తీసుకోండి. బిడ్డలందరూ సంతోషంగా బ్రతుకున్నట్లుగా, ఆనందంగా బ్రతుకున్నట్లుగా, ఆయుష్ నిండారా బ్రతుకున్నట్లుగా బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ ఎండల తీవ్రతగా ఏ బిడ్డలకి ఎటువంటి హానికరమైన అనారోగ్య పరిస్థితులు రాకుండా కాపాడండి. దీర్ఘకాలిక వ్యాధులతో, సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు నీ వైపు చూస్తుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. చదువుల్లో ప్రవాహమైన బిడ్డలు ఏ రంగాల్లో రాణించాలని ఆశపడుతున్నారో ఆ రంగాల్లో బిడ్డలకు మంచి ఉత్తీర్ణతమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని మంచి ఉత్తీర్ణతమైన మార్కులను అనుగ్రహించి ఇంకనూ ప్రభావం మంచి స్థాయిలో బిడ్డలు నిలవబడడానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి సంఘాల మధ్య చూస్తూ పెడుతున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు యేసు నామములో లయమైపోవును గాక. కుటుంబాల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన, ఇదిగో తల్లిదండ్రులు బిడ్డల మధ్యన భేదాభిప్రాయాలు కలిగజేస్తున్న దురాత్మ యేసు నామములో లయమైపోవును గాక.
నీ సహాయాన్ని అనుగ్రహించి, కుటుంబాల సమాధానం అనుగ్రహించి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించు పర్యంతరం బిడ్డలను కాపాడమని. నీ చిత్తమైతే మరొకసారి మేమందరం కలుసుకొని నీ స్తుతించి ఆరాధించే పర్యంతరం మమ్మల్ని కాపాడి దీవించమని. మా ప్రియుడును ప్రియరక్షకుడును అతి సుందరును ధవళవరుడైన యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధమైనతమైన శ్రేష్టమైన నామం ఈ ప్రార్థన విన్నపముడికి పొందుకున్న నామం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. May God bless you all.